శాస్త్రంలో దిశలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచడం ఆనందానికి, శ్రేయస్సుకు కారకంగా మారుతుంది. ఇక వాస్తుశాస్త్రంలో దక్షిణ దిశను యమదిశగా పరిగణిస్తారు. దక్షిణ దిశను భూమి మూలకం ఆధిపత్యం చేసే దిశగా పరిగణిస్తారు. కాబట్టి దక్షిణ దిశ విషయంలో జాగ్రత్త అవసరం. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితం కోసం దక్షిణ దిశలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు అనే విషయాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది దక్షిణం దిశ వైపు ఉన్న ఇంటిని శుభప్రదంగా పరిగణించరు. అయితే ఇల్లు దక్షిణం దిశ వైపు ఉంటే, ఆగ్నేయ దిశలో ప్రధాన ద్వారం ఉంటే బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉండవు. దక్షిణ దిశ ఇల్లు కాకుండా ఉంటేనే మంచిది, కానీ ఒకవేళ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వాస్తు ప్రకారం దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టాలి. దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణం దిశ విషయంలో తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త, దక్షిణం వైపు పొరపాటున కూడా కాళ్లు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే ఆరోగ్య హాని కలుగుతుంది. ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచినట్లయితే అది సానుకూలతలను ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం దక్షిణం దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణ దిశ పూర్వీకుల కోసం కేటాయించిన దిశ కావడంతో ఈ దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం మంచిది. దక్షిణం వైపు యంత్రాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం మంచిది కాదు. దక్షిణ దిశలో బూట్లు, చెప్పులు పెట్టడం వల్ల పితృదోషం తలెత్తుతుంది. పితృదోషం కలిగితే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. పూజ స్థలాన్ని మరియు వంటగదిని దక్షిణ దిశలో పొరపాటున కూడా నిర్మించకూడదు. ఇక దక్షిణ దిశ విషయంలో ఈ నియమాలను పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి, కష్టాల నుంచి గట్టెక్కుతాము. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయొచ్చు కదా.